హలో ఆల్, మనకు తెలుసు తెలంగాణలో ఎలక్షన్ నగారం మ్రోగింది. సో అలానే మిగతా 4 రాష్ట్రాలలో కూడా ఎలక్షన్స్ నగారం మ్రోగింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరం, తెలంగాణ ఈ 5 రాష్ట్రాలలో తెలంగాణ ఎలక్షన్ ఏదైతే స్టార్ట్ అయిందో, ఆ వాతావరణం స్టార్ట్ అయిందో, దానితో పాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లోకి వచ్చిందన్నమాట. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో మనకి ఎలాంటి ప్రొవిజన్స్ వర్తిస్తాయి? ఈ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో మనం నిజంగా 50,000 కన్నా ఎక్కువ క్యాష్ తీసుకొని వెళ్ళకూడదా? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి మనకి. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? దీనికి లెజిస్లేటివ్ బ్యాకింగ్ ఉందా, దీనికి లెజిస్లేటివ్ బ్యాకింగ్ లేదా అన్న ప్రశ్న మీద ఈరోజు నేను నా సెషన్ చేస్తున్నాను అన్నమాట. ఇది ఖచ్చితంగా అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. సో మొదటిగా ఏంటంటే, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 324 కింద, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఆర్టికల్ 324 కింద అమల్లోకి వస్తుందన్నమాట. సో ఆర్టికల్ 324 ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతుందో, ఆర్టికల్ 324లో కండక్టింగ్ అండ్ సూపరింటెండెన్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా అనే ఆర్టికల్ కింద ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇష్యూ చేయబడుతుంది. ఎవరు ఇష్యూ చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుందన్నమాట. ఇది పొలిటికల్ పార్టీస్ ఆ క్యాండిడేట్స్ని రెగ్యులేట్ చేయడం కోసం అన్నమాట. వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుండా, ఆ పొలిటికల్ పార్టీస్ ఇష్టం ఉన్నట్టు పాలసీస్ చేయకుండా, ఇష్టం ఉన్నటువంటి ప్రాజెక్టులు వాళ్ళు ఎలక్షన్స్ కోసం ఇవ్వకుండా ఉండడం కోసము అరికట్టడానికి ఈ పర్టికులర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందన్నమాట. ఇది ఆర్టికల్ 324 కింద ఉంటుంది. ఒఫిషియల్ మెషనరీ ఫర్ ఎలక్టోరల్ ప్రాసెస్ని మిస్యూజ్ చేయకూడదన్నమాట. ఏవైతే అఫీషియల్ పర్పస్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటికల్ ఎమ్మెల్యేకి, ఎంపీకి ఏదైతే ప్రభుత్వం వాళ్ళకి వెహికల్స్ ఇస్తుందో, ప్రభుత్వం వాళ్ళకు పోలీస్ ఫోర్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుందో, ఆ అఫీషియల్ మెషనరీని మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసము ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చాలా లిమిటేషన్స్, చాలా రిజిడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుందన్నమాట. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కింద ఇది మొదటిసారిగా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అని అంటే, కేరళలో 1960లో ఇంప్లిమెంట్ చేశారు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. కమ్స్ ఇన్ టు ఫోర్స్ ఎప్పుడైతే ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అవుతుందో అప్పుడే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తుందన్నమాట. నిన్న తెలంగాణ రాష్ట్రంలో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, మిజోరంలో ఒకటే విధంగా ఒకటే షెడ్యూల్ రిలీజ్ చేసింది. మనందరికి తెలిసిందే. నవంబర్ 30వ తారీఖు ఎలక్షన్స్, డిసెంబర్ 3వ తారీఖు రిజల్ట్ కాబట్టి, సో ఏ రోజైతే వీళ్ళు ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందన్నమాట. కోడ్ ఈజ్ అప్లికబుల్ అంటే ఆ రాష్ట్రంలో ఎలక్షన్స్ జరిగితే ఆ రాష్ట్రం మొత్తం, ఆ టెరిటరీ మొత్తము అప్లికబుల్లో ఉంటుందన్నమాట. సో ఆ టెరిటరీ మొత్తం ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్, హూ విల్ బీ డైరెక్ట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మెన్షన్ చేయబడింది. దీనికి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చట్టం కింద 1951 యాక్ట్ కింద దీన్ని జతపరిచారన్నమాట. మొట్టమొదటిసారిగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏ రాష్ట్రంలో అప్లై చేశారు అని అంటే కేరళ రాష్ట్రంలో అప్లై చేశారన్నమాట. ఏమేమి ఉంటుందనంటే, వాళ్ళ అఫీషియల్ కెపాసిటీలో వాళ్ళ యొక్క అఫీషియల్ మెషినరీని మిస్యూజ్ చేయకుండా ఉండడం కోసం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి? ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రొవిజన్స్ ఏంటంటే, క్రిటిసిజం ఆఫ్ అదర్ పొలిటికల్ పార్టీ షాల్ బీ కన్ఫైన్డ్. ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను ఒక పొలిటికల్ పార్టీ నుంచి నేను నిలబడ్డాను అనుకోండి, నేను వేరే నా అపోజిషన్ని నేను క్రిటిసైజ్ చేశాను అనుకోండి, అది పాలసీ ప్రకారంగానన్నా ఉండాలి, ప్రాజెక్టు ప్రకారంగానన్నా ఉండాలి, కానీ పర్సనల్ దూషణలకు వెళ్ళకూడదన్నమాట. ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు కొందరు పర్సనల్గా వెళ్ళేసి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో పర్సనల్ క్రిటిసిజం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందో. మీటింగ్స్ అండ్ ప్రొసెషన్స్, ఎప్పుడైతే మీటింగ్స్ అండ్ ప్రొసెషన్స్ పెట్టాలనుకుంటారో ఖచ్చితంగా లోకల్ పోలీస్కి ఏంటి, మీటింగ్స్ ఒకటే కాదు, మీటింగ్స్, ప్రొసెషన్, ఏ రూట్లో వెళ్తున్నారు, ఏ టైంకి వెళ్తున్నారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు చేయదలుచుకున్నారు, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్గా ఒక పోలీస్ హైయర్ అథారిటీ, డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ అండ్ అబోవ్ ఆఫీసర్ నుంచి వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఉండాలన్నమాట మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు.
ద లోకల్ పోలీస్ ఎలక్షన్ మేనిఫెస్టో. ఈ ఎలక్షన్ మేనిఫెస్టో ఎప్పుడైనా సరే అది కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్కి అగెయిన్స్ట్గా ఉండకూడదు. ఇంకో ప్రొవిజన్ ఏంటంటే మనం క్యాష్ రూపకంగా 50,000 కన్నా ఎక్కువ రూపాయలు, 50,000 కన్నా ఎక్కువ రూపీస్ మనము మన పాకెట్లో పెట్టి వెళ్ళకూడదు. ఇప్పుడు 50,000 రూపీస్ కన్నా ఎక్కువ మన పాకెట్లో పెట్టుకొని వెళ్తే దానికో బిల్ ఉండాలన్నమాట. అంటే ఎక్కడి నుంచి ఏటీఎంలో డ్రా చేసామనుకోండి, ఏ ఏటీఎంలో నుంచి డ్రా చేసామనే స్లిప్ వస్తుంది కదా అది. లేకపోతే ఒక భూమి అమ్మామనుకోండి, మనకు 20 లక్షలు వచ్చిందనుకోండి, అది ఒక క్యాష్లో తీసుకొస్తున్నాం అనుకోండి, ఆ భూమి అమ్మినటువంటి పేపర్ల కాగితాలు, రిసిప్ట్ కాగితాలు ఉంటాయి కదా, అవి మన చేతిలో ఉండాలన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ 50,000 కన్నా ఎక్కువ ఉండి మన దగ్గర రసీదు లేదనుకోండి, అది ఆ పోలీస్ అథారిటీ దగ్గర అథారిటీ ఉంటుంది, లీగల్ అథారిటీ ఉంటుంది, అది సీజ్ చేస్తారు. సీజ్ చేసిన తర్వాత మనం కోర్టుకి వెళ్ళి మన రీజన్ చెప్పి మళ్ళీ కోర్టులో నుంచి మనం విడుదల చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ప్రొవిజన్స్ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉంటాయి. ఇష్యూస్ అయితే పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ ఎన్ఫోర్స్మెంట్. ఇది రాజ్యాంగం ఆర్టికల్ 324లో ఉన్నప్పటికీ, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఉన్నప్పటికీ కూడా తనకంటూ ప్రత్యేకమైనటువంటి చట్టం లేకపోవడం వల్ల దాని ఎన్ఫోర్స్మెంట్ అనేది నీరు గారిపోతుంది. ఒక స్ట్రిక్ట్ చట్టం లేకపోవడం, ఒక స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ లేకపోవడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పటికీ కూడా అది ఏమవుతుందంటే అపోజిషన్ని భయపెట్టడము, సామాన్య ప్రజల్ని భయపెట్టడానికి మాత్రమే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యూజ్ అవుతుంది. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు మాత్రము ఇది ఎలాంటి భయాందోళనలు మాత్రం గురి చేయట్లేదు. ఏ కారణం చేతానంటే దానికి సరిపడేటటువంటి ఎక్స్క్లూజివ్ చట్టం లేకపోవడం వల్ల. సో దెర్ ఈజ్ అబ్సెన్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ బికాస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ ఎ స్టాట్యుటరీ లెజిస్లేషన్. అది ఒక పెద్ద ఇష్యూ. దానితో పాటు కొత్త రకమైనటువంటి మాల్ ప్రాక్టీసెస్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ చేస్తారు, ఈ పార్టీ ఓటేయండి అని చెప్తున్నారు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. మనం ఏ పొలిటికల్ పార్టీని అయితే చూస్తున్నామో అదే మనకి పదే పదే కనబడుతుంది. లేకపోతే మన సోషల్ మీడియాలో, ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో మనకు పదే పదే కనబడుతుంది అన్నమాట. ఇలా కొత్త రకమైనటువంటి మాల్ ప్రాక్టీసెస్ రీసెంట్గా మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో. పేటీఎం అనేది, పేటీఎం ద్వారా ఎలక్షన్స్ అప్పుడు ఓట్లను కొన్నారు, డబ్బులు సరఫరా చేయకుండా పేటీఎంలో డబ్బులు వేయడం అన్నమాట. ఇలాంటివన్నీ కొత్త రకమైనటువంటి మాల్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారు. కాబట్టి సో ఈ కొత్త రకమైనటువంటి మాల్ ప్రాక్టీసెస్ని మనం ఎలా అరికట్టొచ్చు? దానితో పాటు వీక్ రెస్పాన్స్ అండ్ డిలేడ్. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి కేసెస్ దొరికినప్పుడు, లైక్ చీరలు పంచిపెట్టినప్పుడు కానివ్వండి, లేకపోతే డబ్బులు పంచిపెట్టినప్పుడు కానివ్వండి, మనం కొత్తగా ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాము. మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు బంగారం ఉంగురాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారన్నమాట. గ్రాడ్యుయేట్స్ కదా, అందరు కామన్ పబ్లిక్ కాదు, గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, ఆ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ అప్పుడు ఉంగురాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఫుల్ బాటిల్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అలాంటి పరిస్థితిలో, అలాంటి దుస్థితిలో మనం ఉన్నాము. సో అలాంటివి రెడీమేడ్గా దొరికినప్పుడు కూడా మనం ఎలాంటి ఎన్ఫోర్స్మెంట్ చేయకుండా దాన్ని డిలే చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేకపోతే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా ఆఫ్ తెలంగాణ స్టేట్ కానీ ఏ రాష్ట్రమైనా కానివ్వండి దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేకపోవడము. ల్యాక్ ఆఫ్ పవర్ టు డిస్క్వాలిఫై క్యాండిడేట్స్. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రెడీమేడ్గా దొరికినప్పటికి కూడా, కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంత ఇండిపెండెంట్ బాడీ కాదు. ఓ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఉన్నంత స్వతంత్రత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉండదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి టీత్ ఉండదు. తను సొంతంగా పనిష్మెంట్ చేసేటటువంటి పవర్ లేకపోవడం వల్ల ఎవరైనా దొరికారనుకోండి మళ్ళీ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయమనంటారు అనమాట. మళ్ళీ అదే జ్యూరిస్డిక్షన్ కింద, అదే జుడికేచర్ కింద ఆ కేసు వచ్చేస్తుంది. కాబట్టి దానికి పెద్ద ఎమ్మెల్యేనో ఎంపీనో తప్పు చేసిన వాడు భయపడ్డాడు. సో దెర్ ఈస్ డిలేడ్ ఎగ్జిక్యూషన్, దెర్ ఈస్ ఇంప్రాపర్ డిలే థింగ్ అండ్ దెర్ ఈస్ నో డిస్క్వాలిఫికేషన్. అదే ఎలక్షన్ కమిషన్ దగ్గర పవర్ ఉందనుకోండి, దెన్ అండ్ దేర్ డిస్క్వాలిఫై చేయండి. ఎవడైనా రెడీమేడ్గా దొరికాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు తప్పు చేయడం కోసం కూడా భయపడతారు. డీరిజిస్ట్రేషన్ చేసే పొలిటికల్ పార్టీ అంత పవర్ ఉండదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దానికి అసలుకి ముఖ్యమైన కారణం ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి ఒక ప్రాపర్ స్టాట్యుటరీ బ్యాకింగే లేదు. దానికి ప్రాపర్ స్టాట్యుటరీ బ్యాకింగే లేకపోవడం వల్ల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంత సీరియస్గా తీసుకున్నటువంటి దాఖలాలు కూడా లేవని మనము అనుకోవచ్చు. సో ఆ కోణంలో నుంచే ఇప్పుడు మన తెలంగాణ కానివ్వండి, లేకపోతే మన మధ్యప్రదేశ్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి, మిజోరాం కానివ్వండి, రాజస్థాన్కి 5 రాష్ట్రాలకు ఎలక్షన్స్ ఇచ్చారు. కాబట్టి నిన్ననే 5 రాష్ట్రాలకు కూడా డేట్ ఫిక్స్ చేశారు. కాబట్టి నిన్నటి నుంచి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది 5 రాష్ట్రాలలో. రిస్ట్రిక్షన్ ఇంపోజ్డ్ అండర్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అని అంటే, అఫీషియల్ పొజిషన్ ఫర్ క్యాంపెయినింగ్ మనం చేయకూడదు. అంటే
ఇప్పుడు ఒక హెలికాప్టర్ ఉందనుకోండి చీఫ్ మినిస్టర్ దగ్గర, ఆ చీఫ్ మినిస్టరు ఆ హెలికాప్టర్ని తన ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అఫీషియల్ ఆఫీస్ ఉందనుకోండి, ఆ ఆఫీస్ని మనం ఎలక్షన్ పర్పస్ కోసం, పొలిటికల్ పార్టీస్ పర్పస్ కోసం యూజ్ చేయకూడదు. ఇప్పుడు పోలీస్ జీబ్ ఉందనుకోండి, లేకపోతే ఒక గవర్నమెంట్ జీబ్ ఉందనుకోండి, దాన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళ యొక్క క్యాంపెయినింగ్ కోసం వాడకూడదు అనమాట. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కొత్త పాలసీస్, కొత్త ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా చెప్పకూడదు. లైక్ ఏంటి, నేను కొత్త గవర్నమెంట్ స్కీమ్తో వస్తున్నాను, లేకపోతే నేను కొత్త ప్రాజెక్టుతో వస్తున్నాను అనే కొత్త రకమైనటువంటి పాలసీస్ కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్ కానీ చేయకూడదు. కానీ ఆల్రెడీ ఏదైతే పాలసీ ఉందో అది కంటిన్యూ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 2 సార్లు ప్రిలిమ్స్ విజయవంతంగా మనం క్యాన్సిల్ చేశాము. సో ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ ప్రిలిమ్స్ పెడతారు. సో ఈ థర్డ్ టైం ప్రిలిమ్స్ పెట్టేటప్పుడు ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాదండి, దాని అమల్లోకి రాదు, దీని పరిగణంలోకి రాదు. వాళ్ళు ఎలక్షన్ రోజు కూడా కావాలంటే కండక్ట్ చేసుకోవచ్చు, కానీ కండక్ట్ చేయరు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. సో ఎలక్షన్కి ముందు కానీ ఎప్పుడైనా కండక్ట్ చేసుకోవచ్చు. సో కానీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి ఉండదు, కొత్త ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఉండదు, కొత్త పాలసీ ఇవ్వడానికి ఉండదన్నమాట. ప్రభుత్వ డబ్బుతో అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు. మనం చూస్తే లాస్ట్ 5-6 రోజులలో చాలా విచ్చలవిడిగా చాలా పెద్ద మొత్తంలో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి అన్ని న్యూస్ పేపర్లో. ఆ ప్రభుత్వం నుంచి, గవర్నమెంట్ నుంచి, వాళ్ళ పార్టీ గురించి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రాబోతుంది, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాబోతుందని. కానీ ఒక్కసారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వస్తే మాత్రము ప్రభుత్వ సొమ్ముతో నేను ఇది చేశాను, నేను అది చేశాను అని చెప్పుకోవడానికి ఉండకూడదు. ఇదొక రెస్ట్రిక్షన్ అన్నమాట. దేర్ షుడ్ బి టోటల్ బ్యాన్. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎవరినైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే మాత్రం వాళ్ళ పరిగణంలోకి రాదు. ప్రభుత్వం ఎవరిని ట్రాన్స్ఫర్ చేయడానికి కానీ, సస్పెండ్ చేయడం కానీ, డిస్మిస్ చేయడం కానీ ఎలాంటి పవర్ ఉండదు. మొత్తం ట్రాన్స్ఫర్ చేసే పవర్, సస్పెండ్ చేసే పవర్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు, కానీ ఎవరు? ఓన్లీ ఎలక్షన్ కమిషన్ మాత్రమే చేయగలదు. కొత్తగా అడ్హాక్ అపాయింట్మెంట్స్ చేసుకోవడానికి ప్రభుత్వం దగ్గర పవర్ ఉండదు. మళ్ళీ ముఖ్యంగా ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఐఎం పార్టీ చూస్తే మస్జిద్లో కానివ్వండి, బీజేపీ పార్టీ చూస్తే టెంపుల్లో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ని మనం ఎట్టి పరిస్థితిలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం ఎట్టి పరిస్థితిలో వాడకూడదు. వాడినచో ఇట్ ఈస్ వయలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందనే వస్తుంది. దానితో పాటు ఎలక్షన్ జరిగే 48 గంటల ముందు ఎలాంటి మీటింగ్ కానీ, ఎలాంటి ప్రొసెషన్ కానీ, ఎలాంటి డబ్బులు పంచిపెట్టడం కానీ, ఎలాంటి మందు బాటిళ్ళు పంచిపెట్టడం కానీ, ఎలాంటి చీరలు పంచిపెట్టడం కానీ ఎలాంటి దట్టి పరిస్థితిలో జరగకూడదు. చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయబడుతుంది 48 గంటలు ఎలక్షన్కి ముందు అన్నమాట. దీస్ ఆర్ ఆల్ ద రెస్ట్రిక్షన్స్ విచ్ విల్ బి మేడ్ when the election schedule is being given by the Election Commission of India. This particular process is called as Model Code of Conduct. కానీ మెజర్స్ ఫర్ ఎఫెక్ట్ దీన్ని ఇంకా ప్రాపర్గా చాలా స్ట్రిక్ట్గా అమలు పరచాలంటే ఏంటంటే, మనకు చట్టం లేదని చెప్పుకున్నాం కదా, ఒక చట్టం ఉంటే బాగుంటుంది. లీగల్ ఎన్ఫోర్స్మెంట్, ఒక ప్రాపర్ చట్టం ఉండి, దానికి ఎక్స్క్లూజివ్ ఆఫీసర్స్ ఉండి, దానికి ఎక్స్క్లూజివ్ పవర్ ఉంటే మాత్రం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని చాలా సీరియస్గా, చాలా మంచి మొత్తంలో, పెద్ద మొత్తంలో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం వేరే చట్టాలను కూడా మనం హెల్ప్ తీసుకోవచ్చు. లైక్ ఇండియన్ పీనల్ కోడ్ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ 1973, ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. ఈ చట్టాలను కూడా ప్రాపర్గా మనం ఇంప్లిమెంట్ చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. లా కమిషన్ ఆఫ్ ఇండియా 2015లో ఏమని రికమెండేషన్ ఇచ్చిందని అంటే, ఎలక్షన్ వచ్చే రోజుకి 6 నెలల ముందు నుంచి ప్రభుత్వం ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు, ప్రభుత్వం ఎలాంటి పాలసీస్ ఇవ్వకూడదు, ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్స్ చేయకూడదు. ఎందుకంటే అది ప్రభుత్వ సొమ్ము కాబట్టి, పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి, ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడే మాత్రమే కాదు, ఒక 6 నెలల ముందు నుంచి ఆపేయాలని చెప్పేసి లా కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసింది. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ బేస్డ్ రిసోర్సెస్ ఉన్నాయి. సో మనం టెక్నాలజీని కూడా యూజ్ చేయాలన్నమాట. బయోమెట్రిక్స్ని యూజ్ చేయాలి, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి వాటిని యూజ్ చేసి మనం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంకా ప్రాపర్గా మంచిగా మనము ఇంప్లిమెంట్ చేయొచ్చు. కాగ్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అనే బాడీకి ఎంత ఇండిపెండెన్స్ అయితే ఉంటుందో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అంతే ఇండిపెండెన్స్ ఉంటే బాగుంటుంది అన్నది ఇంకో రకమైనటువంటి రికమెండేషన్ అన్నమాట. సో ఇలా గనక మనం ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ అయ్యి ఈ మందు కానివ్వండి, లేకపోతే విందు కానివ్వండి, లేకపోతే డబ్బులు కానివ్వండి, లేకపోతే చీరలు కానివ్వండి, ఇవన్నీ ఎక్కువగా ప్రలోభాలకి లోనవ్వకుండా ఓటరు తను ఎవరికైతే ఓటు వేయదలుచుకున్నాడో వాళ్ళకు మాత్రమే ఓటేస్తాడు. ఖచ్చితంగా ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో ఖచ్చితంగా అందరికీ
అందరికీ వీళ్ళు విలేజ్లలోకి వెళ్ళేసి ఫోన్ల ద్వారానైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏ పార్టీ ఎలాంటిది, ఎవరికి ఓటేస్తే మంచిదని చెప్పాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో డబ్బుల కోసం ప్రలోభాలకి లోనవుతే మాత్రం ఖచ్చితంగా మన ఫ్యూచరు, మన జీవితాలు, మన విద్యార్థులు ఖచ్చితంగా నష్టపోతారని చెప్పేసి గుర్తు చేస్తూ దిస్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈజ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ టు యూ. జై హింద్.